హలో గైస్, నాకు ఇవాళ వంట చేస్తుంటే ఒక ఆలోచన వచ్చింది. ఏం తెలిసిన అబ్బాయిలు ఏమో ఆఫీస్కి పోతారో ఇంటికి వచ్చేస్తారో అయిపోయింది. అమ్మాయిలు ఏం తెలిసిన మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వరకు చేయాలి. అబ్బాయిలు ఏమో ఇది చేసేసి వచ్చి నేను ఎంత పని చేశాను, నేను ఎంత కష్టపడి వచ్చేస్తాను అని చెప్తారు. అమ్మాయిల పని చెప్తాను చూడండి. మార్నింగ్ లేస్తారు, టిఫిన్ రెడీ చేయాలి. బాబు ఉంటే బాబుకి టిఫిన్ రెడీ చేయాలి. ఎగ్జాంపుల్ మాదే చెప్తాను. నాకు ఒక అబ్బాయి, మా ఆయన ఆఫీస్కి వెళ్తారండి. ఇద్దరికి వంట చేయాలి. ఇద్దరికి వంట చేసిన మా ఇద్దరికి వంట చేసరికి ఒక 8 o'clock అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇల్లు అంతా క్లీన్ చేసుకోవాలి, ఉన్న సామాన్లన్నీ కడగాలి, తర్వాత బట్టలు ఉతకాలి, బట్టలు ఐరన్ చేయాలి, వాష్రూమ్స్ క్లీన్ చేయాలి, ఇల్లు క్లీన్ చేయాలి, ఎనీథింగ్ అన్నీ అమ్మాయి చేయాలి. మళ్ళీ నైట్కి వంట చేయాలి, బాబుని స్కూల్ ఇంకా పిలుచుకురావాలి. ఇన్ని చేసినా కూడా జస్ట్ నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా అంటారు. అర్థమైందా? అమ్మాయి ఎన్ని చేసినా జస్ట్ అబ్బాయి చేస్తే ఇన్ని చేసావా అని అర్థమైందా? అందువల్ల నాకు ఆలోచన ఏమని అనిపించిందంటే, అమ్మాయిలు ఆఫీస్కి పోయి వచ్చి వంట చేసినా కూడా వాళ్ళకు ఒకటే వాల్యూవే, ఇంట్లో కూర్చొని వంట చేసి పనులు చేసే వాళ్ళకు కూడా ఒకటే వాల్యూవే. కానీ అబ్బాయి ఎట్లా చేసినా కూడా అబ్బాయిలకి వాల్యూ ఎక్కువ అండి. ఇది బాగా నేను ఆలోచించి గుర్తుపెట్టుకున్నాను. ఎందరి ఇళ్ళలో ఇలాగే జరుగుతుందో నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే నేను కనిపెట్టింది ఇదే. నేనేం చేసినా కూడా సింపుల్గా తీసుకుంటారు. నేను అదే అనుకుంటాను, 2 రోజులు స్ట్రైక్ చేస్తే మా ఇంట్లో వాళ్ళకు నా వాల్యూ తెలుస్తుంది. నాకు వాళ్ళు వంట చేసి పెడితే తినాలని ఆశగా ఉంది. అందువల్ల నేను స్ట్రైక్ చేద్దాం అనుకున్నాను. ఎంతమంది ఇది కరెక్ట్ అంటారో కామెంట్ చేయండి. నేనైతే నాకు 100% కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే 2 రోజులు వాళ్ళు నేను చేసే కష్టం చేస్తే తెలిసింది కదా. అందుకే ఎవరిని ఎగతాళి అంటారు. అర్థమైందా? అందువల్ల అమ్మాయిలు బాగా చూసుకోండి. ఎందుకంటే వాళ్ళు అందంగా వంట చేసి పెడతారు, బాగా టేస్టీగా హెల్దీగా వండుతారు. కాబట్టి ఇంకోటి ఏం తెలిసిన, మీ ప్రతి ఒక్క పని వాళ్ళే చేస్తారు. మీరు జస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తారు. కానీ అమ్మాయిలు ఎంత కష్టపడుతుంటారో ఒకసారి ఇంట్లో ఉండి ఆలోచించి చూడండి. అందుకనే ఉమెన్ని రెస్పెక్ట్ ఇవ్వండి. అట్లనే అబ్బాయిలు తక్కువ అని చెప్పట్లేదండి, కానీ అర్థం చేసుకోండి అని చెప్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.